తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రావణవాస శుభాకాంక్షలు తెలుపుతూ నా పేరు దేవిరెడ్డి విజితారెడ్డి. నేను అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను కులాల మీద మాట్లాడతలేను. ఎస్సీ అని, ఎస్టీ అని, బీసీ అని కులాల మీద మాట్లాడతలేను. ఎవరైనా తప్పే. కాబట్టి మీరెవ్వరూ నిందించవద్దు కులం మీద, ప్లీజ్ దయచేసి. ఈరోజు కొండ సురేఖ గారిది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఏ పార్టీలో ఉందా ఆమె? కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా. ఏం తక్కువ చేసిండు రేవంత్ రెడ్డి గారు ఆమెకు? కొండ సురేఖ అక్క అని ఎంతో ముద్దుగా పిలుచుకుంటాడు. ఆయనకు మహిళలంటే చాలా గౌరవం రేవంత్ అన్నకు. రేవంత్ అన్న అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటున్నారు మీరు ప్రతి ఒక్కరు. ఒక పార్టీలో కానివ్వండి, ఒక ప్రతిపక్షం కానివ్వండి, అందరికీ మీరు ఏదేదో చెప్పి రేవంత్ అన్న మీద ఒక సీఎం అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అంటే మీరు చదువుకున్న చదువులు ఇదేనా? ఒక గురువును శిష్యులు మాట్లాడితే ఊకుంటారా చదువు చెప్పేటే వాళ్ళను? తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఆయన ఓట్లేసి గెలిపించిండ్రు. ఒక ముఖ్యమంత్రి అంటే ముళ్ళు కిరీటం, అది తలపైన. అందరికీ తెలియదు అది ఎంత కష్టం ఉంటుందో. నిద్ర ఉండదు, మార్నింగ్ ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి మనిషిని పట్టుకొని ఇవాళ పార్టీలు వస్తాయి పోతాయండి, కానీ మన తెలంగాణకు ఎవరు మంచిగా చేస్తుండ్రు అనేది తెలుసుకోవాలి ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ. అది తెలియకుండా ఓ సుష్మత అనేట ఆమె ఎవరు? ఆమెకి ఏమైనా సభ్యత్వం ఉందా? కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందా ఆమె? అమ్మ తల్లి, డబ్బు ఉంటే నీ దగ్గర పెట్టుకో, ఎవరు వద్దన్నారు. నువ్వు పార్టీలకు వస్తే గిట్లే మాట్లాడతావని నీకు పార్టీలు ఎవరు ఇయ్యరు. కులాల పిచ్చి దేకండి ఇక్కడ. తప్పే. ఇది పార్టీకి సంబంధించిన విషయం. ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? ఇవాళ మీ అమ్మ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా కానీ టీడీపీల కా నుంచి వచ్చిర్రు మీరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద మినిస్టర్ ఇచ్చిండు, ఎండోన్మెంట్ మినిస్టర్ ఇచ్చిండు. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతారా? అంత కోపం ఎందుకమ్మా మీకు రేవంత్ అన్న మీద? ఎందుకు మినిస్టర్ ఇచ్చిండనా? ఆమె వచ్చి మీ మమ్మీ వచ్చినప్పటి నుంచి కాంట్రవర్సీ జరుగుతుంది. ఫస్ట్ టైం ఊరుకున్నారు, సెకండ్ టైం రోహిన్ రెడ్డి పైన, రేవంత్ గారి పైన, ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా ఎన్నో మాట్లాడుతున్నారు. అంత లోపల పగ పెట్టుకున్నారమ్మా మీరు వేరే పార్టీలకు అంటే పోన్రి. ఒక గాయగత్తరోడు ఉన్నాడు కదా, ఆ గాయగత్తరోడు 3 పదవులు ఇస్తే 3 పోన్రి. ఎక్కడ పోయి ప్రభుత్వాన్ని కూలగొట్టాలే? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఏడుస్తున్నాడు ఆ గత్తర తగిలినట్టు మనిషి. అరే ఎట్లంటే అట్లా మాట్లాడతావు, డైపర్లు అంటావు. ఏందమ్మా నువ్వు చిన్న పిల్లవు, నువ్వు ఇంకా ఏదో కార్పొరేటర్ కూడా కాలేదు. అంత అంటే ఎంత తిడితే అంత ఫోకస్ అవుతారంట. అది తప్పమ్మా. నాకు ఒక బిడ్డ లాంటి దానివి నువ్వు. మీ అమ్మ అధికారం చూసన్నా నువ్వు మాట్లాడొద్దు అంటే మీరు ఏదో పార్టీల కొనిక డిసైడ్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సంగతి అంతా చూస్తావా? ఏంది ఆయన చేసిన దొంగతనాలా? ఒక సీఎంను పట్టుకొని ఒకసారి మీ నాయన వెనకకెళ్ళి చూసుకో. మీ నాయన ఎంత కాంట్రవర్సీ, ఎన్ని కేసులు ఉన్నాయో చూసుకో. ఏంది పరకాల మొత్తం నీదేనా? వరంగల్ మొత్తం నీదేనా అమ్మా? రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ముఖ్య గమనిక. అన్నా, మీరు అలుసుగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కటి. మహిళని ఊరుకుంటున్నారు. ఇది 3వసారి. మాకన్నా కోపం వస్తుంది కానీ నీకు వస్తలేదా అన్న? నువ్వెందుకు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి? ఎవరైనా సరే పార్టీని మీద వ్యతిరేకించు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడినప్పుడు ఎవరైనా సరే, వాడు ఏ కులమోడైనా సరే సస్పెండ్ చేయాలన్నా ప్లీజ్ దయచేసి. మీరు ఎందుకు ఇట్లా ఊరుకుంటున్నారు? ఇంతకుముందు నాగార్జున గారి పైన, సమంత పైన అదొక కాంట్రవర్సీ అయిపోయింది మన పార్టీలో. ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారిని చిన్నపిల్లగాండ్లాగా చిన్నపిల్లాడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారేంటి? ఎందుకు? ఆయన ఫ్రీగా ఉండి ప్రజల్లో ఉన్నందుక. ఆయన ఎప్పుడన్నా ముఖం మార్చుకున్నట్టు ఉన్నాడా? ఎప్పుడు నవ్వుకుంటాను, ఎంత కష్టం చేసినా నవ్వుకుంటూనే ఉంటాడు. ప్రజల్లోకి వస్తాడు, అందరికీ కలుస్తాడు ఆయన. ఎంత కష్టం చేస్తున్నాడు ఆయన. ఇలా లైట్రే అంటే అడలెత్తిపోతుంది తెలంగాణ. ఎవరైనా తెచ్చిండ్రా?
అరే ఒక హైడ్రా కానివ్వండి, ఒక మూసిదేనివ్వండి, ఒక ఫ్యాక్టరీలు తెస్తుంటే ఇంకొక 5 ఏళ్ళు అయితే మొత్తం డెవలప్ అయిపోతుంది. ఇప్పటి నుంచే పుల్లలు పెడుతుర్రు. పుట్టలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటికి తెచ్చిండంటే ఎవరు తెచ్చిర్రు? ఇలా రేవంత్ రెడ్డి గారు తెచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒక్కరు డిబేట్లో మాట్లాడరు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుంది ఆమె, కేక్ కట్ చేసుకుంటా కత్తితోని. అంత కోపం ఎందుకమ్మా మీకు? రేవంత్ రెడ్డి బండాలం బయట పెడతా అంటున్నావు, పెట్టు, ఏముందో బయట పెట్టు, చూస్తాం. మేము మర్యాద కనుక ఇంకా నీ దగ్గరికి వస్తలేము. మేము మహిళలను తలుచుకుంటే ఇట్లే ఇంకొకసారి జరిగిందనుకో ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఎవరికే కానీ ఓపిక ఉంటుంది. ఆ ఓపికను మీరు అలసిగా తీసుకోకండి. ఒక్కసారి అయింది, తప్పు చేసినాం మేము, రెండోసారి తప్పు చేసినాం. మా రేవంత్ అన్న మహిళ అని ముఖం చూసి ఊరుకుంటుండు. అన్నా రేవంత్ అన్న, మీరు అమాయకత్వంగా ఉండొద్దు అన్న. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించనీకే గాంధీ మాతృలం కాదు మనం. ఇప్పటి జనరేషన్ అట్లా లేదన్నా. ఇంకోటన్నా, దయచేసి మీరు ఇప్పటికైనా మా నామినేటర్ల పదవులు ఇవ్వండి. మేము ప్రజల్లో ఉంటాము, ప్రజలకు చెప్తూ ఉంటాము, ప్రజల్లో తిరుగుతామన్నా. మీరు ఎందుకు ఇస్తలేరన్నా? ఎవరంతకు వాళ్ళ ఇంట్లో కూర్చుంటున్నారు, ప్రజలకు పథకాలు పోతలేవన్నా. చిన్నదో బొన్నదో ఒక గుర్తింపు వస్తే మేము గల్లీలలో పోతామన్నా. ప్లీజ్ అన్నా, ఇంకా లేట్ చేయకండి మీరు. ఒక మా మంత్రులనే చూసుకుంటుండ్రు కానీ కార్యకర్తలను చూసుకొనిరన్నా. ఒక ఇల్లు కట్టాలంటే బేస్మెంట్ గట్టిగా ఉండాలన్నా, స్లాబ్ కాదు గట్టిగా ఉండేది. బేస్మెంట్ గట్టిగా ఉంటేనే కార్యకర్తలు పిల్లలు. కార్యకర్తలు లేనిది పార్టీ ఉండదన్నా. మంత్రి పదవులు, మంత్రులకు డబ్బులు ఎక్కువయ్యి మంత్రులు ఇవన్నీ కాంట్రవర్సీలు చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము మీద కాంట్రవర్సీ చేస్తే మీరు రేపు ఏ పార్టీలకు వస్తారమ్మా? రాక వచ్చిన కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్న పుణ్యాన్ని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా నీకు ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది, ఒక మంత్రి పదవి, ఒక మినిస్టర్ ఎండోన్మెంట్ అయినామంటే అమ్మ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చి రేవంత్ అన్నమ్మ నీకు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం భిక్ష పెట్టింది నీకు రాజశేఖర్ రెడ్డి అమ్మ. వాళ్ళ మీద ఏడుస్తున్నావా సురేఖక్క? బిడ్డకు చెప్పుకునేది లేదా ఏం మాట్లాడుతున్నావని? మీకంత పగలు కోపాలు రేవంత్ అన్నది మీద ఏమన్నా ఉందేమో ఉంటే డైరెక్ట్ రేవంత్ అన్న ఇంటికి పోవాలి, లేకపోతే రాహుల్ గాంధీ దగ్గరికి ఢిల్లీకి పోవాలి. ఏంది పబ్లిక్లో ఇష్యూ చేసుకుంటే అదేదో తమాషాలాక నేను ఎంత కాంట్రవర్సీ అయితే నా బిడ్డ అంత ఫోకస్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఏ జమానాలు ఉన్నారు మీరు ఇప్పుడు? ఏమనంటే బీసీ కులాల పిచ్చి తెస్తున్నారు. దయచేసి ఇక్కడ కులాల పిచ్చి కాదు, పార్టీకి సంబంధించిన విషయము. చిన్న పెద్ద లేకుండా మాట్లాడొద్దు ప్లీజ్. దయచేసి పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఎంతమంది ఇట్లా తీసేసుకుంటా పోతారు పార్టీలా, ఒకరిని చూసి ఒకరు మాట్లాడుతున్నాడు. ఇది ఒక జాతీయ పార్టీ, ఏదో టీఆర్ఎస్ పార్టీ లాగా కాదు. ఇది ఏదో తెలంగాణ వరకే ఉండడానికి. ఆ గాయగత్తరోడు నేర్పుతున్నాడు మీకు. ముగ్గురికి మీకు పదవులు ఇస్తానట్టున్నారు, పోన్రి. బీజేపీలకు వస్తారో టీఆర్ఎస్లకు పోన్రి. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎందుకు దుమ్ము తెచ్చిపోతున్నారు? రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు ఇది చేస్తున్నారు? ఒక మంత్రి పదవి ఇచ్చిన ఇది కూడా లేదా మీకు? నీ బిడ్డే మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారే నాకు టార్గెట్ అంట. రేవంత్ రెడ్డి కాలి గోటికి పనికిరావు నువ్వు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా నువ్వు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? అంటే కాంగ్రెస్ అధిష్టానమే ఇచ్చిందా మీ అమ్మకు? రేవంత్ రెడ్డి ఇయ్యందే మీ అమ్మకు మినిస్టర్ వచ్చిందా? ఆయన ఏడలోటు చేసిండు మీ అమ్మకు. ఎంత మర్యాద ఇస్తాడు? కొండ సురేఖక్క నా అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఎవరి మనసు నొప్పాడు ఆయన మహిళల్లా రేవంత్ అన్న. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలు రేవంత్ అన్న సైడ్ ఉన్నారు. ఇంకా 5 సంవత్సరాల్లో మనకు ఫ్యాక్టరీలు వస్తాయి, మూసి అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. పథకాలు ముఖ్యం కాదు ఇక్కడ. 5 ఏళ్ళు వస్తారు పోతారు ప్రతి పార్టీ, ప్రతి ముఖ్యమంత్రి. మాకు అది కాదు సంబంధం. మా తెలంగాణ డెవలప్ అవుతుందా కాలేదా? మీ కాంట్రవర్సీలు, మీ లొల్లి, చిల్లర వ్యవహారాలు వద్దు. అందరికి షోక్ అయిపోయింది. ఎట్లంటే అట్లా తిట్టుడు రేవంత్ అన్నను. ప్రతి ఒక్కరిని గౌరవమే లేదు. ఎట్లంటే అట్లా మాట్లాడుతుర్రు. ఈరోజు ఓట్లేసి గెలిపేది మీ నలుగురు, మీరు కాదు. మీరేస్తే ఏం గెలవడాయన. ప్రజలే ప్రత్యక్ష దైవాళ్ళు రేవంత్ అన్నకు. ఆయన ఏం కూర్చుంటలేడు, కష్టం చేస్తున్నాడు ఆయన. 2.5 ఏళ్ళుల్లో ఎంత చేసిండు, ఎంత డెవలప్ చేసిండు డబ్బులు లేకున్నా. ఆ కష్టాన్ని ఎందుకు గుర్తిస్తలేరు? అంటే తెలంగాణలో మంచి చేయద్దు ఎవరే కానీ. మంచి చేస్తే వాళ్ళ మీద
కక్ష సాధిస్తారు. ఇప్పుడు రోజులు ఎట్లున్నాయి, ఒకడు బాగుపడొద్దు, ఒకడు కష్టం చేయొద్దు, మంచి చేయొద్దు. ఇక్కడ జరిగేదంతా గాయగత్తరోడు ఉన్నాడు ఒకడు, వాడే కూల్చాలని చూస్తున్నాడు ప్రభుత్వాన్ని. ఒక్కటి రాసుకోర్రి ఈరోజు అందరూ, నాది గుర్తుపెట్టుకొని. రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు 29లో, మళ్ళీ రేవంత్ రెడ్డి గారే చీఫ్ మినిస్టర్ అవుతాడు. థ్యాంక్ యూ.